ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టును పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రజల పోరాటాల ఫలితంగా ప్రాజెక్టు వచ్చిందన్నారు. ప్రాజెక్టును 2 ముక్కలు చేస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయంపై పోరాటం చేస్తామన్నారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ సంబంధించి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. 2008లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తూ రంగారెడ్డి జిల్లాను ఆ ప్రాజెక్టులో ఉండదని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రాంతం వెనుకబడింది. నిజంగానే తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలంటే రంగారెడ్డి జిల్లాతో పాటు మిగతా జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ అన్ని జిల్లాలకు కూడా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తే ఖచ్చితంగా ఈ జిల్లాలు సస్యశ్యామలం అయితే అనే ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేశాం. అడ్డంకులన్నీ తొలగించుకొని ఈరోజు ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ రీడిజైన్ చేసి ప్రాజెక్టును 2 భాగాలుగా విడదీయాలనే ప్రయత్నం భావ్యం కాదు అని మాత్రం మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రాణహిత చేవెళ్లను 2 భాగాలుగా విడగొడతామని చెప్తా ఉన్నారు. 2 భాగాలుగా విడగొట్టిన ఈ ప్రాజెక్ట్కి జాతీయ హోదా వస్తుందా అని ఒకసారి అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. అది జాతీయ హోదా రాదు. అదే కాకుండా ప్రాజెక్ట్ రీడిజైనింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ పర్మిషన్స్ కోసం మళ్ళీ ఎంత తిరగాల్సిన అవసరం ఉందా లేదా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ని మారుస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మేము చాలా ఓపిక పడ్డాము. ఇప్పుడు మాత్రం ఈ ప్రాణహిత చేవెళ్లను డిజైన్ మార్చినా ఇంకోటి చేసినా ఏ లెవెల్కైనా పోయి పోరాటం చేసి దాన్ని మేము సాధించాం.